రోజుల తర్వాత మనం అందరం ఇక్కడ కలుగుతాం, చాలా సంతోషంగా ఉంది. నిజం అటువంటి గ్రేట్ బిజినెస్ సార్. ఈ మధ్యకాలంలో ఎందుకో చాలా మంది దీన్ని అర్థం చేసుకుంటూ చేతకాక అర్థం కాక చిందర వందరైపోయింది. టీములన్నీ కూడా మళ్ళీ అందరూ కూడా PVCMETA పాట పాడుతున్నారు, వస్తారు కూడా. ఇది జరిగే యథార్థమని. ఎందుకంటే కుదేలైపోయి వ్యక్తులు ఎక్కడెక్కడో మళ్ళీ నష్టపోయి దీంట్లో రావడం జరిగింది. అటువంటి బిజినెస్ని చాలామంది ఇప్పటికే చాలా కోల్పోయారు కూడా. మేమైతే నా పేరు దామోదర శంకర్రావు, మాది గుంటూరు జిల్లా మంగళగిరి. నేను 2019 ఆగస్టు 22న ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఆ రోజు 2000 రూపాయలతో నేను ఎంటర్ అయ్యి నేను దీనిలో టోపాస్ అనే ర్యాంక్ వరకు వచ్చి నా టీము దగ్గర అందులో 10,000 టీం రావడం జరిగాయి. నేను టోపాస్ అనే ర్యాంకులో ఉండి నేను ఎంతో సక్సెస్లో దానిలో సక్సెస్ సాధించాలని నేను క్లియర్గా చెప్పగలను. నేనే కాదు, నా డౌన్ టీంలో కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. సారు DSP గారు AK ప్రసాద్ గారు అని, ఆయన నాతో పాటు నడుస్తూ నాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తూ సార్ కూడా అమితీస్ అనే ర్యాంకులో ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ గద్వాల నుంచి కూడా ఇక్కడ నా టీం మెంబర్స్ తిరుమల శెట్టి గారు ఇక్కడ వాళ్ళ టీంలందరూ కూడా వచ్చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వ్యక్తులే. నేను వీళ్ళని ఎప్పుడు కూడా నా చేయి పట్టుకొని నా ఎంట తీసుకెళ్తూ వాళ్ళని ఒక సక్సెస్ పార్ట్లోనే తీసుకెళ్ళాను. నేను యాక్చువల్గా ఆ రోజు పెర్లవైన్లో నేను 70 లక్షల పైన నేను తీసుకోవడం జరిగింది. దాని పుణ్యం అంట నేను ఒక సొంత ఇంటిని కూడా పెట్టుకున్నాను. ఈ పెర్లవైన్ పుణ్యం అంట మా పాప పెళ్లి కూడా చేశాను సార్. నేను ఒక 2000తో స్టార్ట్ చేసిన వ్యక్తి ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను ఈ బిజినెస్లో. తర్వాత కాలక్రమంలో మనకి సిస్టమ్ కొన్ని మార్పులు చేసి, అది కారణం కూడా దీని అంతటికి కారణం సిస్టమ్ మార్పు చేసుకోవడానికి కారణం మనమేనండి. మనమంతా రాంగ్ ఎడ్యుకేట్ చేసి టీములందరినీ కూడా బిజినెస్ని సరిగా చేయకుండా టీం మెంబర్లకు సరిగా గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం వల్ల సిస్టమ్ పోయింది. ఇలా అయితే వీళ్ళందరికీ మనం న్యాయం చేయలేమన్న ఉద్దేశంతో సిస్టమ్ క్రిప్టో కరెన్సీలో రావడం జరిగింది. సిస్టమ్ తప్పు ఎక్కడా కూడా లేదండి. ఈ క్రిప్టో కరెన్సీలోకి వచ్చి మనకి 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్గా రేపు 27కి 1 ఇయర్ అవుతుందండి. జూలై 27న మనకి PVCMETAలోకి ఎంటర్ అయింది. ఆ రోజు నాకు సిస్టమ్ మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ రోజు స్టార్టింగ్ టైంలోనే $1,20,000 పెట్టి $1తో స్టార్ట్ అయింది. ఆ $1తోనే ఆ రోజు నేను మెటా టోకెన్ $1,20,000 పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు 1,260 టోకెన్లు వచ్చినాయండి నాకు. మళ్ళీ 1 ఇయర్లో ఈ ప్రయాణంలో ఆ $1,20,000 మళ్ళీ ఈ రోజు 40 లక్షల పైన చేశానండి. నేను ఈ బిజినెస్ చేసుకుంటూ దీనిలో 40 లక్షలు చేస్తూనే బిజినెస్ డెవలప్ చేసుకుంటేనే నేనే కాదు, అత్యధికంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 1000 సీడ్ ఫండింగ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నాకు తెలిసి అంతా కూడా 100-200 మంది లీడర్లందరూ కూడా. ఎందుకంటే యాక్చువల్గా మా సీనియర్స్ మనం పట్టించుకోలేదు కాబట్టి మేము కూడా పక్కకు వెళ్లాల్సి వచ్చింది. మేము ఇప్పుడు మా సీనియర్ గారు వచ్చి సెంథిల్ కుమార్ గారు మా సీనియర్ వచ్చి మాకు ఎవరైతే మాకు ఒక మంచి రూట్ చూపిస్తున్నారో ఆ వ్యక్తులతో మేము చేయగలిగి మేము ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఇవాళ ఇందులో సక్సెస్ఫుల్గా ఉన్నానని నేను హ్యాపీగా ఉన్నానని చెబుతున్నాను. నిజంగా నేనే కాదు, ఇవాళ నా టీంలో చాలా మంది కూడా ఎంతోమంది, ఇప్పుడు సార్ కూడా నన్ను నమ్మి ఆ రోజు 2 లక్షల రూపాయలు PVCMETA తీసుకోవడం జరిగింది. ఇలా ఎంతోమంది నేను ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు ఇందులో సక్సెస్ అవుతానికి కారణం నేను ఎంతైతే మా బాబు కూడా ఇందులో నాకు శ్రీదోడు వాళ్ళు అసలు మా బాబు ఏంటంటే నేను ఇలా సక్సెస్ అవుతానికి కారణం. ఒక్క నిమిషం రామతేజ మా బాబు కూడా అనిపిస్తుంది. ఇందులో అన్నిత్యం అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి PVCMETA గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఎవరు నా టీం కాకపోయినా ఏరే వ్యక్తులు కూడా మాకు ఫోన్లు చేసిన, మాకు తాటిపండ్ల శంకర్ గారు పాపం ఆయన ఎంత చెప్పినా అసలు ఇసుకించుకోకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా ఎనీ టైప్ ఆఫ్ అందరికీ విజయ్ భాస్కర్ గారు కానీ ఇండికేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే మా టీములు కాబట్టి మా దగ్గర వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిజినెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మాకు తెలిసిన నాలెడ్జ్. అంటే మేమేం గొప్పవాడు కాదు, మాకు మన సెంథిల్ కుమార్ గారు చెప్పినవి అవ్వచ్చు, తాటిపండ్ల శంకర్ గారు అవ్వచ్చు, మన జమ్మ రాము గారు కావచ్చు, శివకుమార్ గారు కావచ్చు, ఇటువంటి వీళ్ళు చెప్పే వాయిస్ మెసేజ్లు కానీ వీడియోలు కానీ మేము మాకు తెలిసింది కొంత
మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఈ అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. నిజంగా ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన దేవుడు డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి మాత్రం ఈ గ్రాండ్ క్లాస్తో అటువంటి వండర్ఫుల్ బిజినెస్ సార్. అయితే నేను రెండు విషయాలు, ముఖ్య విషయాలు చెబుతాను. మనిషి ఏ రంగంలోనైనా సరే ఉన్నత శిఖరాలు చేరాలంటే ముందు వాళ్ళు తీవ్రమైన కోరిక ఉండాలండి. ఏది తనంతట తను మన దరి చేరదు, శోధించాలి, సాధించాలి. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అంటాడు. ఇంకొక మహానుభావుడు అంటాడు, సంకల్ప బలంతో నిరంతరం ప్రయత్నించే వాడికి ఏది అసాధ్యం కాదు, మీ విజయానికి అదే ఏకైక సూత్రం అంటాడు ఇంకొక మహానుభావుడు. ఇంకొక మహానుభావుడు అంటాడు, వెలుగుతున్న దీపం ఇంకొక దీపాన్ని వెలిగించగలదు, ఏదైనా నేర్చుకున్న వాడు ఇంకొకరికి నేర్పగలడు అంటాడు ఇంకొక మహానుభావుడు. ఏదైనా ఆ మూడు వర్డ్స్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే సక్సెస్ అంతా అందులోనే ఉంటున్నాయి. ప్రతి రాయిలోనూ ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటుందండి. దాన్ని శుద్ధితో కొడితే శిల్పం రాదండి, ఉలితో చెక్కాలి. ఏ వ్యక్తి అయినా సరే ఊహల్లో బ్రతికితే విజయం రాదు. పట్టుదలతో ఉలితో చెక్కితే, పట్టుదలని ఉలితో చెక్కితే ఎలుపైన శిల్పం బయటపడుతుంది. తపన లేని మనిషి రాయిలాగానే బ్రతుకుతాడండి. మనిషి జీవితం 4 అక్షరాలే, కానీ అందులో ప్రయాణం అంతు సిక్కని అన్వేషణ. కావాలని దొరకదు, దొరికినది మనతో ఉండదండి. మనకు జీవితం ఎప్పుడు కూడా సవాళ్ళని ఎదుర్కొంటుందండి. దాన్ని ఎదుర్కొని నిలిచిన వాడి విజేత అవుతాడండి. ఇవాళ సక్సెస్ సాధించిన వాళ్ళు అందరూ అలా ఎదుర్కొని నిలిచిన వాళ్ళే. మనకు జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుందండి. తిని ఖాళీగా కూర్చున్న రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్రలేని రాత్రులను, నిద్రపట్టని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి దొరికే మోసాలని, వంగి వంగి దండాలు పెట్టించిన అభిమానాన్ని, ఇవన్నీ కూడా మనకు పరిచయం చేస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటిని మనం జీవితంలో ఎదుర్కోవాల్సిందేనండి. మనకి జీవితం అనేది అలా ఉంటుందండి. కాబట్టి మై డియర్ పార్ట్నర్స్, భగవంతుడు మనకి ఎంతో ఇచ్చిన కాలాన్ని చాలామంది ఈ ఒక బిజినెస్ ఒక పడవ మీద కాలు పెట్టకుండా రకరకాలు చేసి కుదేలైపోయి ఇందులో వచ్చిన డబ్బులు కూడా నాశనం చేసుకొని మళ్ళీ పీవిసి బాట పెట్టాలని ప్రతి ఒక్కరు అందరూ వస్తారండి. సిస్టమ్ ఎవరిని వదిలిపెట్టదు. సిస్టాన్ని నాకు తెలిసి ఈ భూమి మీద 86 లక్షల మంది మనకి అకౌంట్ హోల్డర్స్ పెరగబడి ఉంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ర్యాంకులు బట్టి డబ్బులు ఇచ్చిందండి. రాలేదు అన్న వ్యక్తులను ఎవరిలో చూపించండి, నాకు ఒక్కరిని చూపించండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ర్యాంకులు అర్థం చేసుకుంటుంది. చేతకాక ఈజీ మనీలకి, స్కీములకి, స్కాములకి అలవాటు పడకుండా, కష్టం పడకుండా డబ్బులు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి సార్? కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి భగవంతుడు ఇచ్చిన మంచి విలువైన కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా విని సద్వినియోగం చేసుకొని ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం సార్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై PVCMETA, జై PVCMETA. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.